మళ్ళీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి వద్దు దీన్ని రిపేర్ చేయాలి లేకుంటే మళ్ళీ ప్రమాదం ఉంది అని చెప్పేసి హెచ్చరిస్తే ప్రభుత్వము చిత్తశుద్ధితోని ప్రజలకు కొన్ని రోజులు తాగునీటికి ఇబ్బంది అయినా కూడా దాన్ని ఖచ్చితంగా రిపేర్ చేసి తీరాలి, ముందు ముందు ఇంకా డ్యామేజ్ కాకూడదనే ఉద్దేశంతో దానికి డబ్బులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన ఈరోజు దాన్ని మనకు రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాంటిది మనం అనుకున్నాం అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది నారాయణఖేడ్ నియోజకవర్గం. కాబట్టి దానికి కూడా ఆల్టర్నేట్ గా మేము అన్ని ఎంపీ గారు కానీ మేము కానీ మా ఫండ్ లో నుంచి మొత్తం ఇంచుమించు 200 బోర్లు నారాయణఖేడ్ నియోజకవర్గం అన్ని గ్రామాల్లో కూడా బోర్లు వేయడం జరిగింది. పాత బోర్లు ఫ్లషింగ్ అండ్ డీపెనింగ్ చేయడం జరిగింది. అప్పటి టిఆర్ఎస్ నాయకులు ఉన్న మోటార్లన్నీ తీసుకొని పోయి ఇళ్లలో పెట్టుకుంటే మళ్ళీ కొత్త మోటార్లను తెప్పించి సింగూరు ఏదైతే మిషన్ భగీరథ నీటికి ఆల్టర్నేట్ గా మళ్ళీ సోర్స్ డెవలప్ చేయడం జరిగింది. మేము ఈసారి అనుకున్నాం చాలా మంది బిందెలతోని రోడ్ల మీదకి వస్తారు, ప్రజలు ఎంత కష్టమవుతుందో అనుకున్నాం. కానీ మా అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మా కలెక్టర్లు అందరూ కూడా చిత్తశుద్ధితోని అలర్ట్ గా ఉండి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ట్రాన్స్పోర్టేషన్ పెట్టేసి లేదంటే బోర్డ్స్ ఐర్ తీసుకొని కొత్త బోర్లను మొత్తం అన్ని రిపేర్, పాత బోర్లు రిపేర్ చేసి కొత్త బోర్లు వేయించి ఎక్కడైతే మిషన్ భగీరథ నీళ్లు కూడా వస్తా ఉన్నాయో దాన్ని కూడా వేస్ట్ కాకుండా ట్యాంకులకు ఎక్కించి చాలా చిత్తశుద్ధితో పనిచేసి ఎక్కడ వాటర్ డ్రింకింగ్ వాటర్ కు ఎమర్జెన్సీ రాకుండా ఈరోజు మేనేజ్ చేసిన ఘనత మా అధికారులది, మా ప్రభుత్వానికి అని చెప్పేసి ఖచ్చితంగా నేను మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. తర్వాత డ్రింకింగ్ వాటర్ గురించి గతంలో ఖాళీ పైపులు వేసిండ్రు వెళ్ళిపోయినరు. గూడూరులో ఒకటే మోటార్ నడుస్తుండే, గూడూరులో ఒక్క మోటార్ నడిచి పాడైందనంటే దాన్ని రిపేర్ చేసుకొచ్చేదాకా మళ్ళీ ఆగాలి. ఇక గొర్రెకల్ దగ్గర ఏవైతే మోటార్స్ ఉన్నాయో ఎప్పుడు కాలిపోతా ఉండే. గొర్రెకల్ దగ్గర మోటార్స్ కాలిపోయి ఒక 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఇంటరప్షన్ వచ్చిందంటే మళ్ళీ బోరిగికి నీళ్లు పోవాలని అంటే 48 గంటలు టైం తీసుకుంటుండే పైపులను నిడుకుంటూ పోవడానికి. అట్లాంటిది డెడికేటెడ్ కరెంట్ లైన్ 75 లక్షల రూపాయలతోని గొర్రెకల్ దగ్గర ఏర్పాటు చేసి మోటార్లకు కరెంట్ అంతరాయం కలగకుండా అక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత బోరించలో గూడూరులో 75 HP మోటార్లు మీరు ఎప్పుడో మోటార్లు పెట్టిండ్రు, అవి సరిగా ఎప్పుడూ రిపేర్ అవుతా ఉండే. అట్లాంటి 75 HP మోటార్లు 2, మళ్ళీ శంకరంపేట గురించి 25 HP మోటార్ పోచారం దగ్గర అదొకటి కంప్లీట్ చేసి గూడూరులో మొత్తం ఫిల్టర్ బెడ్స్ మొత్తం క్లీన్ చేపిస్తే మనకు 30% వాటర్ ఈల్డ్ పెరిగింది. సో నాగలిగిద్ద మండలానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, కంకి మండలంకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా జరిగింది. అప్పటి కలెక్టర్ వల్లూరు క్రాంతి గారు 4 కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడెక్కడ సోర్సెస్ డెవలప్ చేయాలో అవన్నీ డెవలప్ చేసి మళ్ళీ బోరించకు నారాయణఖేడ్ పట్టణానికి సపరేట్ గా 1 కోటి రూపాయలతోని బోరించ ఫిల్టర్ బెడ్స్ ను రిపేర్ జరుగుతా ఉంది. ఇప్పుడు త్వరలో అది కూడా మనకు వస్తుంది. ఇప్పుడు తర్వాత ఈ నారాయణఖేడ్ పట్టణానికి తర్వాత ఎన్ రూట్ విలేజెస్ అన్నిటి కూడా దాంతో కూడా ఫిల్టర్ బెడ్స్ అన్ని క్లీన్ చేస్తే 30% నీళ్లు పెరుగుతుంది నీళ్లు మళ్ళీ. సో టౌన్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్యూచర్ లో అని చెప్పేసి ఆల్టర్నేట్ గా కౌలాస్నాల ప్రాజెక్ట్ గురించి కూడా మేము ఆలోచిస్తా ఉన్నాం. మరి మీరు మిషన్ భగీరథ పేరు మీద 40,000 కోట్ల రూపాయలు దండుకొని ఉన్న సీసీ రోడ్లు మొత్తము తవ్వేసి కనీసం రిపేర్ చేయకుండా ఇంటింటికి నీళ్ళని ఉదరగొట్టిన మీడియాలో ఎక్కడ ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి మీరు సర్వే చేస్తే మీకే తెలుస్తుందని చెప్తా ఉన్నాను. తర్వాత ఇంకోటి ఈ బసవేశ్వర ప్రాజెక్ట్ ఒకటే, దీంట్లో ట్యాంక్స్ అన్నారు, ట్యాంక్స్ ప్రతిపాదించారు, దానికి డబ్బులు లేవు, ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. మీది మా ప్రభుత్వం అడ్డుకుంటుందని ఎందుకు అంటున్నారు? మా ప్రభుత్వం అడ్డుకుంటలేదు, మేము కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చినాం. ఇప్పుడు జగన్నాథ్పూర్ ఏదైతే వర్క్ ఉందో వర్క్ స్టార్ట్ అండర్ ప్రోగ్రెస్ ఉంది, కేశవాడలో దాంట్లో వర్క్ అండర్ ప్రోగ్రెస్ ఉంది. మిగిలింది ల్యాండ్ అక్విజిషన్ గురించి సర్వే చేయమని చెప్పినాం. మిగిలిన ట్యాంక్స్ కూడా ఏది ఉట్పల్లి తర్వాత ఎరక్పల్లి ఆ ట్యాంక్స్ కూడా సర్వే చేయమని చెప్పినాం. అది ఒకటే కాదు, ఇంకా మీది మేము మళ్ళా ప్రధానమంత్రి కృషి వికాస యోజనల 10 ట్యాంకులకు ప్రతిపాదన పంపినాం. సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40%. ఆ సర్వే గురించి కూడా 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలో టెండర్ పిలిచి సర్వే జరుగుతుంది. అదొకటి మనకు కంప్లీట్ అయితే ఇంకోటి 74 కోట్లతోని మీరు ఆ ప్రభుత్వంలో కేవలం 10 లక్షలతోని సర్వే చేయించారు, వదిలిపెట్టేసిండ్రు. ఇప్పుడు మా ప్రభుత్వం 74 కోట్లతోని దానికి ప్రతిపాదించి ఆల్మోస్ట్ జియో స్టేజ్ లో ఉంది. త్వరలో జియో కూడా వెలువడుతుంది. మంజీరా నది నుండి నల్లవాగుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1/2 TMC నీళ్లు తీసుకొని వస్తే నల్లవాగులో ఇప్పుడున్న కెపాసిటీ 1/2 TMC,
మళ్ళీ ఈ హాఫ్ టీఎంసీ కలిస్తే ఆబి తాబి 2 పంటలకు కూడా మనకు నీళ్లు సరిపోయే నీళ్లు ఉంటాయి. 6,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణకు పనికొస్తుంది అని చెప్పేసి దాని త్వరలో జియో రాగానే టెండర్ కూడా పిలుస్తారు, వర్క్ కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి కాకివాగు ప్రాజెక్టు దామరగిద్ద చెరువు ఏదైతే ఉన్నదో దాని కింద 1,200 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఆయకట్టు కూడా మీరు పట్టించుకోలేదు. మేము ఈ ప్రభుత్వంలో మళ్ళీ జియో వచ్చింది, ఆల్రెడీ టెండర్ పిలుస్తాం, టెండర్ స్టేజ్ లో ఉంది. 4.5 కోట్ల రూపాయలతోని 1,200 ఎకరాలు కలిగినటువంటి ఆయకట్టు కలిగినటువంటి కాకివాగు ప్రాజెక్టు దామరగిద్ద ప్రాజెక్టుకు మొత్తం మేము నీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు టెండర్ పిలుస్తా ఉన్నారు. త్వరలో పనులు కంప్లీట్ అయిపోతే 1,200 ఎకరాలకు నీళ్ళు అందుతాయి. మీరు ఏం చేసినారు మరి తెలియదు. 10 సంవత్సరాల నుంచి దాన్ని నిరుపయోగంగా మొత్తం మిషన్ కాకతీయ అన్నారు. మిషన్ కాకతీయలో మీకు అందరికీ తెలుసు, మొన్ననే పత్రికలో ఒకటి మాధవార్ చెరువు గురించి వచ్చింది. 24 లక్షల రూపాయలతో వాళ్ళు చెప్తా ఉన్నారు, విలేజ్ విజిట్ చేస్తే 24 లక్షల రూపాయలతో కేవలం 4 లక్షల పని కూడా చేయలేదు. మళ్ళా షట్టర్ రిపేర్ కూడా చేయలేదు. షట్టర్ల నుంచి నీళ్లు లీకేజ్ అవుతా ఉన్నాయని మొత్తం అన్ని చెరువులేదు మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇక్కడ కూడా షట్టర్ రిపేర్ చేయలేదు. అన్ని కేవలం పూడిక తీసిండ్రు, కొంచెము చెరువు కట్ట మీద మట్టి పోసిండ్రు, కెనాల్ రిపేర్ చేయలేదు, ఏం రిపేర్ చేయలేదు. మన పై డబ్బులు లేపుకున్నారు. మిషన్ కాకతీయ అంటే కమిషన్ కాకతీయ అని చెప్పేసి, మిషన్ భగీరథ అంటే కమిషన్ భగీరథ అని చెప్పేసి మీకు అందరికి పేరు వచ్చింది. అది ప్రజలందరికీ బాగా తెలుసు. మళ్ళీ అదొకటే కాకుండా నల్లవాగు కెనాల్ గురించి మీ ప్రభుత్వంలోనే 24 కోట్లు మంజూరు చేసినటువంటిది 8 సంవత్సరాల నుంచి మీరు పనులు చేయలేదు. కేవలము ఏం పని తూతు మంత్రంగా పనులు చేసి 4 కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నారు. అటువంటిది మేము వచ్చిన తర్వాత 20 కోట్ల రూపాయలతోని మొత్తం రైట్ కెనాల్ మొత్తం అన్ని కూడా మేము రిపేర్ చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా నల్లవాగు కెనాల్లో పూడిక తీస్తే ఈ రోజు టేలెంట్ కామిన్ చెరువు వరకు నీళ్ళు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్తా ఉన్నాం. మీరు ఖాళీ జేసీబీలు పెట్టుకొని ఫోటోలు దిగి కెనాల్ పూడిక తీసినామని చెప్పేసి డబ్బులు దండుకొని బుష్ క్లియరెన్స్ కూడా చేయలేదు మీరు. మేము నీళ్లు వదలని పోతే నల్లవాకి బుష్ క్లియరెన్స్ కూడా చేయలేదు. మొత్తం పొదలు ఉంటే మేము క్లీన్ చేసుకున్నాం. అట్లాంటిది గెస్ట్ హౌస్ ఉంటే అక్కడ మంచి గెస్ట్ హౌస్, ఆ గెస్ట్ హౌస్ కూడా నిరుపయోగంగా దయ్యాల కొంపగా మార్చారు మీరు. మేము 8 లక్షలతోని దాన్ని రినోవేట్ చేసి ఈరోజు వాడకల్లోకి తీసుకొచ్చినామని మీకు అందరికి చెప్తా ఉన్నాం. అదొకటే కాకుండా నల్లవాగులో బోటింగ్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి టూరిజం ద్వారా 2 కోట్లు శాంక్షన్ తీసుకొని వచ్చి మంజీరా బ్యాక్ వాటర్ లో తర్వాత కమలపురం చెరువులో నల్లవాగులో మొత్తం బోటింగ్ స్టార్ట్ చేయడానికి టెండర్ 2 కోట్లతో టెండర్ పిలిచారు. త్వరలో ఆ టెండర్ అప్రూవ్ అయితే బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. లెఫ్ట్ కెనాల్ కి దానికి కూడా 12 కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. జియో వచ్చింది. దానికి కూడా త్వరలో టెండర్ పిలిచి లెఫ్ట్ కెనాల్ రిపేర్ చేసి తిమ్మానగరం వరకు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం. తర్వాత ఇంకా మీరు ఎన్నో సోర్స్ ఉంటే కూడా మీరు నిరుపయోగంగా చేసిండ్రు. మేము ఇప్పుడు గొలుసుకట్టు చెరువులకు మేము దానికి సర్వే చేయించినాం. గంగాపూర్ చెరువు నుండి గంగాపూరు, తర్వాత తుర్కపల్లి, సంజీవరావుపేట, నాగదరు, బాచపల్లి, మాసన్పల్లి ఇవన్నీ చెరువులను మొత్తం కెనాల్ కరెక్ట్ చేసి చెరువులన్నీ నింపుకుంటూ మధ్య మధ్యన చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ మీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి 3 చెక్ డ్యామ్లు శాంక్షన్ అయినటువంటి అవి కూడా కంప్లీట్ చేయలేదు. ఒకటి కంప్లీట్ చేసిండ్రు, ఒకటి సగం ఇచ్చి పెట్టి వెళ్ళిపోయారు. దాన్ని కాంట్రాక్టర్స్ రిక్వెస్ట్ చేసి మళ్ళీ మేము పనులు చేపడుతున్నాం. మిగిలిన 3 చెక్ డ్యామ్లకు కూడా రివైజ్ ఎస్టిమేట్స్ తో మళ్ళీ మేము ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినాం. అవి కూడా త్వరలో వస్తాయి. ఇవన్నీ మేము కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మీరు కేవలము ప్రజలను మభ్యపెట్టడానికి బసవేశ్వరరావు ఒకటి టేకప్ చేసిన తప్ప ఎక్కడ కూడా మీరు బిల్డ్ చేయలేదని చెప్పేసి తర్వాత మేము పర్మనెంట్ సొల్యూషన్ గా రైపల్లి దగ్గర బ్రిడ్జ్ విత్ కర్ష్ గేట్స్ తోని మేము 125 కోట్లతోని ప్రతిపాదనలు కూడా పెట్టినాం. మొన్ననే ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా సిఈ గారు ప్రభుత్వానికి పంపుతా ఉన్నారు. అంతట్లో ఈ ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి. దాంతో 3 TMC నీళ్లు మనకు నిల్వ ఉంటే జైరాబాద్ లోని నాల్కల్ మండలం, తర్వాత ఆందోళన నియోజకవర్గంలోని రాయకోడు, రేగోడు, వట్పల్లి మండలాలు, మరి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగిల్గిద్ద, మణూరు, నారాయణఖేడ్ మండలాలకు మొత్తం గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేస్తాయి ఎండాకాలంలో, తాగునీటి ప్రాజెక్టు ఎండాకాలంలో కూడా పనిచేస్తాయి. తర్వాత టూరిజం డెవలప్మెంట్ ఆస్కారం ఉంటుంది. తర్వాత సింగూరుకు ఏదైతే సిల్టప్ అయిపోతా ఉన్నదో, పూడిక మొత్తం నిండిపోతున్నదో, ఈ ప్రాజెక్టు వలన సింగూరుకి మన పూడిక కూడా తగ్గుతుంది. ఇక్కడిక్కడనే రైతులు పూడికను తీసేసుకోవచ్చు ప్రతి సమ్మర్లో అని చెప్పేసి దాన్ని కూడా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది.
మరి ఇంకా మీరు అన్ని చెప్తా ఉన్నారు, ఇక్కడ మీకు డెవలప్మెంట్ లేదంటా ఉన్నారు. మరి మీరు డెవలప్మెంట్ అడ్డుకున్నామంటున్నారు. మరి ఎక్కడ అడ్డుకున్నామో తెలవాలి, మీరే చెప్పాలి. మీరు అడ్డుకున్నారు. ఇది కాంగ్రెస్ హయాంలో శాంక్షన్ అయినటువంటి అన్ని సబ్స్టేషన్లు, 100 పడకల ఆసుపత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాంక్షన్ చేసిన దాన్ని మీ ఖాతాలో వేసుకొని హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా చేయలేదు. ఇప్పటి వరకు సప్లై చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఒకటి బ్రిడ్జ్ అయితే గ్రౌండ్ వాటర్ అన్ని మండలాల్లో పెరుగుతుంది, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఎన్ రూట్ల 10 చెరువులు ఏవైతే అవి ఉన్నాయో నారాయణఖేడ్ సస్యశ్యామలం అవుతుంది. ఇంకోటి 20 టీఎంసీల నీళ్ళు అలకేట్ చేయలేదు వాళ్ళు. నారాయణఖేడ్ పరివాహక ప్రాంతం ఎక్కువ ఉన్నది, భూములు కోల్పోయిన వాళ్ళు మనదే భూములు ఎక్కువ పోయినాయి మన రైతులై. తర్వాత మనకు హక్కులు ఎక్కువ ఉన్నాయి. దాన్నే ప్రభుత్వం ముందు ప్రతిపాదించి మనకి ఏదైతే సింగూరు నుండి అష్యూర్ వాటర్ ఉందో ఇప్పుడు గన్పూర్కు 4 టీఎంసీలు, తర్వాత నిజాం సాగర్కు 8 టీఎంసీలు. అయితే నిజాం సాగర్ కు కాళేశ్వరం నుండి 32 టీఎంసీల నీళ్లు అలొకేషన్ ఉన్నది. అయినప్పుడు ఈ 8 టీఎంసీలు వాళ్ళకి అవసరం లేవు, వాళ్ళ ఉన్న ఆయకట్టుకు. కాబట్టి 8 టీఎంసీల నీళ్లు నారాయణఖేడ్ నియోజకవర్గానికి పరిమితం చేస్తే మనకు బసవేశ్వర ప్రాజెక్టు వయబిలిటీ వస్తుంది. బసవేశ్వర ప్రాజెక్ట్ కావాల్సింది 8 టీఎంసీలే. ఆ 8 టీఎంసీల నీళ్లు మేము వాడుకుంటామని చెప్పేసి ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు పెట్టినాం. ఒకవేళ 32 టీఎంసీ అక్కడ మొత్తం సగం నీళ్లు పోతున్నాయి నిజాం సాగర్ కు. ఇప్పుడు ఆ 32 టీఎంసీ కంప్లీట్ అయ్యి కాళేశ్వరం కంప్లీట్ అయ్యి 32 టీఎంసీ వాళ్ళకి పోతే ఈ 8 టీఎంసీలు మనం వాడుకోవచ్చు. మనకి ఇక కాళేశ్వరం నుంచి నీళ్లు రావాల్సిన అవసరం కూడా లేదని మేమందరం ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వంకు. ఇక హౌసింగ్ గురించి మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కేవలం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మొత్తము కాలయాపన చేస్తున్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి మేము రాగానే మొత్తం అన్ని చూసినాము, ఎంక్వైరీ పెట్టాము. మా గృహ నిర్మాణ శాఖ మంత్రి గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయో వాటిని అన్నిటినీ రిపేర్ చేపించి కరెక్ట్ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అర్హత కలిగిన బెనిఫిషియరీకి అలాట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లోకల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దానికి బడ్జెట్ కేటాయించాలని చెప్పింది. దాని గురించి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బడ్జెట్ కూడా కేటాయించింది. కానీ తర్వాత తీరా చూస్తే ఎంక్వైరీ చేస్తే నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే నారాయణఖేడ్ టౌన్ లోనే ఎంక్వైరీ చేస్తే మొత్తము అన్ని అనర్హులకే ఇవ్వడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఒక్కొక్కరు 3 ఇళ్ళు 4 ఇళ్ళు రాసుకున్నారు. మరి అదొకటే కాకుండా ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 తీసుకున్నారని చెప్పేసి కూడా అలగేషన్ ఉన్నది, మీకు అందరికీ తెలుసు. తర్వాత మీరు జర్నలిస్ట్ కాలనీ అని కూడా అక్కడ ఇచ్చిండ్రు, దానికి ఒకటి పొద్దున లేదు, ఒక రూల్ పొజిషన్ లేదు, ఎవరో దానం చేసినట్టు మొత్తం మీకు అందరికి మభ్యపెట్టి 5 లక్షల నుండి 7 లక్షల దాకా ఒక్కొక్క జర్నలిస్ట్ దగ్గర తీసుకొని చూస్తే జర్నలిస్ట్ కాలనీ అన్నారు. కానీ అమ్ముకున్నాడు, ప్లాట్లు అమ్ముకున్నాడు. గత టిఆర్ఎస్ నాయకులు అమ్ముకున్నారు మొత్తం ఇవన్నీ ప్లాట్లు. మేము అట్లా చేస్తలేం, పారదర్శకంగా మొత్తం వార్డ్ ఆఫీసర్స్ తోని మళ్ళీ ఎంక్వైరీ చేయించినాం అన్ని వార్డుల 15 వార్డులలో. మళ్ళీ అదొకటి కాకుండా ఏమైనా పొరపాటు జరుగుతాయేమని రెవెన్యూ అధికారులతో మళ్ళీ క్రాస్ చెక్ చేయించినాం. మళ్ళీ హౌసింగ్ వాళ్ళతో కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేయించినాం. అర్హత కలిగినటువంటి బెనిఫిషియరీని సెలెక్ట్ చేసినాం. త్వరలో వాళ్ళకు అలాట్ కూడా చేస్తాం. వాళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అలాట్ చేసిన లిస్ట్ లో ఎవరైతే అర్హులు ఉన్నారో, నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళని మేము డిస్టర్బ్ చేస్తలేం. నిజంగా పూరేశమంత పూర్ బీదోళ్లకు అలాట్ చేసినటువంటి ఇండ్లను మేము ఎలాంటి డిస్టర్బ్ చేస్తలేం మేము. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్హత ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా మీరు అలాట్ చేసే ఇండ్లకు మేము డిస్టర్బ్ చేస్తలేం. ఎవరైతే అనర్హులు ఉన్నారో మీ కార్యకర్తల పేరు మీద ఎవరైతే మీరు 4 ఇళ్ళు అలాట్ చేసుకున్నారో వాటిని రద్దు చేసి సెకండ్ L2లో ఉన్నటువంటి జాగా లేని బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళకే ఈ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. త్వరలో అది కూడా కార్యక్రమం చేపడతాం. ఆ రిపేర్ కూడా ఫండ్ కేటాయించడం మా మంత్రివర్యులు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులను కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక ఇందిరమ్మ ఇండ్ల గురించి అయితే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మా ప్రభుత్వం ఈ రోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం 3,500 ఇండ్లు అలాట్ చేస్తే 2,000 ఇండ్లు కంప్లీట్ చేసుకున్నాం. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఆదిలాబాద్ లో పోయి సామూహిక గృహప్రవేశాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న ఆల్రెడీ మనము గృహప్రవేశాలు ఎన్నో చేసుకున్నాం. కానీ నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కూడా ఎమ్మెల్యేల మందిరం ప్రతి మండలాల్లో తిరిగి ఏవైతే కంప్లీట్ అయిన ఇండ్లు వాటిని
గృహప్రవేశాలు చేసుకోవడం జరిగింది నిన్న ఆ కార్యక్రమం. దాంట్లో భాగంగా నేను నిన్న నారాయణఖేడ్ నియోజకవర్గంలో 6 మండలాలు తిరిగిన, మొత్తం 6 మండలాలు తిరిగి సుమారు ఒక 30 ఇండ్ల వరకు కూడా గృహప్రవేశాలు చేసుకోవడం జరిగింది. తర్వాత నారాయణఖేడ్ టౌన్ లో కూడా ఒక 6 ఇండ్లకు కూడా మేము కంప్లీట్ అయిన ఇండ్లకు గృహప్రవేశాలు చేయడం జరిగింది నిన్న. కాబట్టి ఇంత ప్రతిష్టాత్మకంగా మేము తీసుకుంటున్నాం. మీలాగా ఏదో తూతూ మంత్రంగా మేము చెప్తలేం. మీరు మంచిగా ఎంజాయ్ చేసిపోయారు. మీరు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఎంజాయ్ చేసుకొని అదొకటే కాకుండా అప్పుల పాలు చేసిండ్రు. మొత్తాన్ని ఎంత ఇంట్రెస్ట్ 12% ఇంట్రెస్ట్ అంటే కూడా మీరు తీసుకొని వచ్చారు. మీరు ఫైనాన్సెస్ నుంచి ఫైనాన్షియల్ బసవేశ్వర ప్రాజెక్టుకు 2023 కంటే ముందు 2 సంవత్సరాల ముందే అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇక్కడ వచ్చేసి బసవేశ్వర ప్రాజెక్ట్కి, తర్వాత సంగమేశ్వర ప్రాజెక్ట్కి రెండింటికి ఒకే చోట ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. 1700 కోట్ల రూపాయలతోని బసవేశ్వర ప్రాజెక్టు 1,30,000 ఎకరాలకు నారాయణఖేడ్ నియోజకవర్గంలో సాగునీరు అందించడానికి అని చెప్పేసి ప్రతిపాదించిన ప్రాజెక్ట్ అది. మరి అది నిజంగా చిత్తశుద్ధితో చేసిండ్రా, లేక ప్రజలను మభ్యపెట్టడానికి ఎలక్షన్ ముంగట తూతు మంత్రంగా చేసిండ్రా? దానికి ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదు గత ప్రభుత్వంలో. కేవలం ప్రభుత్వం ద్వారా 10 కోట్ల రూపాయలు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ కి అక్కడ బోరించ గ్రామంలో ఇంటేక్ వీల్ ఏదైతే తీసుకుంటా ఉన్నారో దానికి మట్టుకే ఒక కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది తప్ప తర్వాత ఎలాంటి కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. ఎలాంటి ముందస్తు చర్యలు కూడా తీసుకోలేదు. ఒక బడ్జెట్ 1 రూపాయి కూడా తర్వాత దానికి కేటాయించలేదు. ఇది ముఖ్యంగా గతంలో మాజీ శాసనసభ్యులు కొత్తగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ పోయినా దీన్నే ఒక రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే ఎక్కడ పోయినా మేము శాంక్షన్ చేసినాం, కంప్లీట్ చేయమనండి అని చెప్పేసి ఎక్కడ పోయినా అదే చెప్తుండే. సో నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతోని అందరితోని సంప్రదించి అసలు డీటెయిల్స్ ఏమున్నాయని చెప్పేసి మొత్తం దాని డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. నేను కొన్ని సభలలో కూడా అక్కడక్కడ దానికి కౌంటర్ ఇచ్చి జవాబు చెప్పడం జరిగింది. అయితే అప్పుడు దాంట్లో ఏముందనంటే 20 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం నుండి సింగూరుకు తీసుకొని వచ్చి 12 టీఎంసీల నీళ్లు సంగమేశ్వర ప్రాజెక్టుకు, 8 టీఎంసీల నీళ్లు బసవేశ్వర ప్రాజెక్టుకు వాటర్ అలాట్ చేసి అక్కడ జైరాబాద్ ఆందోళన నియోజకవర్గం, ఇక్కడ నారాయణఖేడ్ ఆందోళన నియోజకవర్గానికి సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. కానీ 20 టీఎంసీ వాటర్, ఇంకొక విషయం చెప్తా మీకు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే డిపిఆర్ ఉందో కాళేశ్వరం ప్రాజెక్టులో డిపిఆర్ లో ఈ బసవేశ్వర సంగమేశ్వర ఊసేలేదు. మీరు కావాలంటే ప్రాజెక్ట్ మీరు అది తెచ్చుకోండి, మీరు కావాలంటే. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం డిపిఆర్ అప్పుడు గవర్నమెంట్ ప్రతిపాదించింది. దాంట్లో ఈ సంగమేశ్వర బసవేశ్వర అసలే ప్రతిపాదన లేదు. తర్వాత దాన్ని చేర్చి నాబార్డ్ ద్వారా లోన్ తీసుకొని 1700 కోట్లతోని ఈ 2 ప్రాజెక్టులు టేకప్ చేయాలని చెప్పేసి వాళ్ళు తర్వాత ప్రతిపాదించారు. దాంట్లో కాళేశ్వరం మళ్ళీ ఏం చేశారు, ఎక్స్టెన్షన్ 19A ప్యాకేజ్ ఏదైతే ఉందో 19A ప్యాకేజ్ కంప్లీట్ అయితే మనకు మల్లన్న సాగర్ ద్వారా వచ్చే నీళ్లు పసుపు లేరు నుండి లిఫ్ట్ చేసి సింగూరులోకి వేయాలి 20 టీఎంసీ అని చెప్పడం జరిగింది. అట్లాంటిది మరి 19A ప్యాకేజ్ కి ఎందుకు చేయలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మళ్ళీ అంటే రేపేమో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మేము ఇచ్చినామని మీరు అందరూ చూసిండ్రు. అరకల్ మండలం గురించి పదే హౌస్లో కూడా అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది గత ప్రభుత్వంలో. దాన్ని మళ్ళీ ఒకసారి మండలంగా గుర్తించి, ఎందుకంటే 5-6 గ్రామ పంచాయతీలు ఉన్న వాటిని మండలంగా చేసి దీనికి 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 14 కాబట్టి దీనికి అర్హత ఉన్నది, దీనికి మండలం చేయాలని చెప్పేసి నేను పదే అడిగిన. మొన్న ముఖ్యమంత్రిని కలిసి కూడా మళ్ళీ నేను లెటర్ ఇచ్చిన, సార్ మాకు మీరందరూ చేస్తామని అసెంబ్లీలో ప్రశ్న అడిగితే హామీ ఇచ్చిండ్రు. తప్పకుండా చేసే ఉద్దేశం ఉన్నది ప్రభుత్వానికి, చేస్తాము, త్వరలో చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ దీన్ని మరొకసారి ఆలోచించండి అని చెప్పిన. చెప్తే సెన్సెస్ జరుగుతున్నాయి కదా, జనాభా లెక్కలు నడుస్తూ ఉన్నాయి, ఇప్పుడు చేయడానికి వీలు పడదు, జనాభా లెక్కలు అయిన తర్వాత ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది.
దాంతోపాటు మళ్ళా టీయూఎఫ్ఐడిసి 51 కోట్లతో ప్రతిపాదనలు మేము ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రికి సానుకూలంగా స్పందించారు. రింగ్ రోడ్ గురించి 30 కోట్లు, తర్వాత మున్సిపల్ బిల్డింగ్ గురించి 8 కోట్లు, తర్వాత ఇదేది స్టేడియం, మనకి స్టేడియం ఇండోర్ అవుట్డోర్ స్టేడియంకి 20 కోట్లతో ప్రతిపాదనలు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నాయి. 1 ఇయర్ నుంచి పెండింగ్ ఉన్నాయి. బడ్జెట్ లేదు అని చెప్పేసి చెప్తా ఉండడం వల్ల మున్సిపల్ ఫండ్లోనైనా కనీసం ఇవ్వండి, మున్సిపల్ స్టేడియం ఏర్పాటు చేసుకుంటామని 10 కోట్లు మున్సిపల్ స్టేడియం గురించి కూడా ప్రతిపాదించినాం. తర్వాత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ల ఫండ్స్ లేవు. మన ఫైర్ ఆఫీసర్ బాగా కృషి చేసి దానికి ప్రొసీడింగ్ వచ్చింది. ఫైర్ ఆఫీస్ కన్స్ట్రక్ట్ చేయడానికి 1.5 కోటి రూపాయలు అవసరం పడుతున్నాయి. అంటే ఫైర్ ఎమర్జెన్సీ మన సమ్మర్లో కూడా కొన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయి. సో దానికి కూడా అక్కడ బోర్ వేయించి వాటర్ ట్యాంక్ కంప్లీట్ చేసి బిల్డింగ్ రిపేర్ గురించి 6 లక్షల గురించి పెట్టాం. తర్వాత కొత్త ఫైర్ స్టేషన్ దాని గురించి 1,50,00,000 ముఖ్యమంత్రి గారికి దీన్ని శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. కేవలం సర్వేకే నిమిత్తమైంది, ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్గా జరగలేదు. మళ్ళీ 19A ప్యాకేజ్ వస్తే కానీ ఈ ప్రాజెక్టులు వయబిలిటీ కాదు. 19A ప్యాకేజ్ కంప్లీట్ అయితే 20 TMC కాళేశ్వరం నీళ్లు మనకు రావాలి సింగూర్కి. దాని తర్వాత 12 TMCలు జైరాబాద్కి, బసవేశ్వరకి, 8 TMCలు సంగమేశ్వరకి అని చెప్పింది. కానీ 16A ప్యాకేజ్ సర్వే కూడా కాలేదంటే ప్రభుత్వానికి, అప్పటి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పండి. ఇక ఈ ప్రభుత్వము ఇంకా ఎలక్షన్లు రాకముందే మీకు అందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు కుప్ప ఊలిపోయింది. మొత్తం మేడిగడ్డ దగ్గర మొత్తము అక్కడ డ్యామేజ్ కావడం వల్ల నీటిని నిలుపలేని పరిస్థితి. సో దాన్ని మళ్ళీ కమిటీ వేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి దాన్ని ఎట్లా రిపేర్ చేయాలి, ఏం రిపేర్ చేయాలని గైడ్ లైన్స్ ఇవ్వడానికి వారి గైడ్ లైన్స్ తీసుకుందామని చెప్పేసి మనం దాని గురించి ఈ ప్రభుత్వం వారి అడ్వైజ్ అడిగింది, వారు రిపోర్ట్ చేయడానికి. దాని తర్వాత మళ్ళా మీకు అందరికీ తెలుసు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఎక్కడ పొరపాటు జరిగిందని చెప్పేసి ఘోష్ కమిషన్ని అక్కడ కమిషన్ వేయడం జరిగింది. ఏం లోపాల వలన ఈ డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి అది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత సరే అది డిఫరెంట్ ఇష్యూ, ఎవరి మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి, ఎవరు ఉన్నారు దాంట్లో అని చెప్పేసి, దోషులు ఎవరు అని చెప్పేసి. కానీ ఈ కాళేశ్వరం మళ్ళా దానికి రిపేర్ చేయగలుగుతామా, లేక మళ్ళీ తుమ్మిడి అట్టి దగ్గర మళ్ళీ ప్రాజెక్ట్ కడితే తక్కువ ఖర్చులు అయిపోతుందని చెప్పేసి గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు ఏదైతే చేపట్టడం జరిగిందో అది కేవలము 49,000 కోట్ల రూపాయలతోనే చేపట్టడం జరిగింది. కాకపోతే ఇంకా ఏమన్నా పెరిగితే కూడా ఇంకొక 5-10 కోట్లు, ఒక 1,000 కోట్లు, 2,000 కోట్లు పెరుగుతుండే, అప్పటి వరకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుండే. కానీ వీళ్ళు 1,20,000 కోట్లు, ఫస్ట్ 89,000 కోట్లకు పెంచింది. అంటే ఏ దానికైనా కులమానం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చెందాలంటే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే బిలో పావర్టీ లైన్ అని మనం గుర్తిస్తాం. అట్లాంటి రేషన్ కార్డులే మీరు 10 సంవత్సరాల కాలయాపన చేసిండ్రు. అట్లాంటిది మేము ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, కొత్త కుటుంబీకులకు కానీ, పిల్లలు పెద్దగా అయితే వాళ్ళకు కూడా రేషన్ కార్డు అందించడం జరిగింది. వాటికి సన్న బియ్యం కూడా తినడానికి సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇట్లాంటిది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు 80,000 కోట్లు డిస్కంలకు డ్యూస్ అప్పు పెట్టిపోతే వాటన్నిటి కూడా కట్టి పైసలు వారికి పే చేసి డిస్కంలకు మళ్ళీ విద్యుత్ వ్యవస్థని మళ్ళా పునర్వ్యవస్థీకరించి ఈ సోలార్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం యోజన ఉందో కుసుమ్ యోజన, తర్వాత సోలార్ ప్రాజెక్ట్స్ కి మా ప్రభుత్వం కూడా ప్రతిష్టాపన తీసుకొని కరెంటు ఎక్కడ కూడా షార్టేజ్ లేకుండా చూస్తూ ఉన్నది. ఇన్ని చేస్తూ ఉంటే ఇంకా బురద జల్లే కార్యక్రమాలు. అన్ని డీజిల్ రేటు పెరిగింది కాబట్టి ట్రాన్స్పోర్టర్స్ మా రేట్లు పెంచాలని చెప్పేసి అక్కడక్కడ వడ్ల కొనుగోలు కేంద్రాలకు తొందరగా లారీలు పంపకపోతే దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉన్నారు, తక్కువ లారీలు పంపుతా ఉన్నారు. దాన్ని కూడా వాళ్ళకి ఒప్పించి ముందు మళ్ళీ మీరు రేటు పెంచుతామని చెప్పేసి వారిని కూడా మనం ఒప్పించడం జరిగింది. త్వరలో కొనుగోలు కేంద్రాలు అయిపోయినాయి. మళ్ళీ జొన్నల కొనుగోలు కేంద్రం, వాటి జొన్నలు కొనకూడదు అంటే కూడా ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొని వచ్చి మా నియోజకవర్గంలో మొత్తము జొన్నలు కొనుగోలు చేసే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. అది కూడా స్టార్ట్ అయింది. అది కూడా తొందరగా రైతులకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా ప్రభుత్వం ధీటుగా వారి సమస్యలను తీర్చే విధంగా. ఇప్పుడు యుద్ధం వల్ల మళ్ళీ ఫెర్టిలైజర్ కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే షార్టేజ్ ఆఫ్
ప్రభుత్వము స్టాక్స్ ఉంచినప్పటికీ కూడా మళ్ళీ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి, సరఫరా తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ రేట్లు అనాధికారికంగా రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. డిఏపి కానీ 2020 కానీ యూరియా కానీ దాన్ని కూడా టిఆర్ఎస్ నాయకులు ముందు ముందు రాజకీయం చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ప్రజల గురించి ఆలోచించలేదు. మరి ఎన్నో భూములు అమ్ముకున్నారు మీరు. ప్రజల సొమ్ము ముందు భావితరాలకు అవసరమయ్యే భూములన్నీ మీరు అమ్ముకొని కోట్ల రూపాయలు తీసుకొని మీరు రైతు బంద్ చేయడం జరిగింది. అదొకటే కాకుండా ఓఆర్ఆర్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో 30 సంవత్సరాలది ఒకటేసారి మీరు వాళ్ళకి లీజ్కి ఇచ్చేసి 30 సంవత్సరాలది ఒకటేసారి మీరు రెవెన్యూ వసూలు చేసి మీరు రైతు భరోసా ఇచ్చిండ్రు రైతులకు. మళ్ళీ అదొకటే కాకుండా మీ పీరియడ్ కాకముందే అడ్వాన్స్ గా వైన్ షాప్ టెండర్ పెట్టేసి వైన్ షాపుల టెండర్ తోని మీరు గట్టెక్కిండ్రు. మళ్ళీ రైతులకు మేలు చేసింది ఏం లేదు. మీరు రుణమాఫీ చేయలేదు, మేము రుణమాఫీ చేసినాం. తర్వాత రైతు భరోసా అంటున్నారు. అక్కడక్కడ కొంచెం లేట్ అయితే ఉండొచ్చు, మాది కూడా పొరపాటు ఉండొచ్చు మా ప్రభుత్వాది. మేము మీలాగా ఏంటంటే అన్ని మొత్తం మేమే చేసామని చెప్పుకుంటలేము, మీలాగా ప్రగల్భాలు పలుకుతలేము. కొన్ని జాగాల్లో కొన్ని లొసుగులు ఉన్నమాట వాస్తవం, బడ్జెట్ ఇబ్బంది ఉండడం వల్ల. కానీ అన్ని కూడా అధిగమించుకుంటూ పోతా ఉన్నాం మేము. రైతులకు మీరు ఖాళీ రైతు భరోసా రైతు బంద్ ఇచ్చిండ్రు, అన్ని మొత్తం డ్రిప్ లేదు, స్ప్రింక్లర్లు లేవు, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు లేవు. మేము మళ్ళీ వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు తీసుకొని వచ్చి 50% సబ్సిడీ కింద రైతులకు అందిస్తున్నాం. మరి రుణమాఫీ చేసినాం. మళ్ళీ అదొకటే కాకుండా రైతు భరోసా కూడా కొంచెం టైంకు కాకుండా కొంచెం వెనక ముందర లేట్ అయినా సరే దాన్ని కూడా మేము వేస్తున్నాం. ఇక మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం. ఈ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిగిలిపోయిన హామీలను కూడా ఈ రోజు అక్కడ అనౌన్స్ చేసింది. ప్రతిష్టాత్మకంగా కేవలం రైతు బీమానే ఉండే, అప్పుడు రైతు బీమా ఒకటి కాకుండా ఇప్పుడు ఇందిరాగాంధీ బీమా యోజన కింద ప్రతి తెల్ల కార్డు కలిగినటువంటి పౌరులకు చనిపోతే 5 లక్షల రూపాయలు ఈ రోజు ఇన్సూరెన్స్ మేము ఇస్తున్నామంటే అది దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణ ప్రభుత్వమే చేపట్టిందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. కాబట్టి 19A ప్యాకేజ్ కి ₹1 కూడా కేటాయించలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1,20,000 కోట్లతో కాళేశ్వరం కంప్లీట్ చేసామని చెప్పారు. దాంట్లో ఈ 19A ప్యాకేజ్ కి ₹1 కేటాయించలేదు. కనీసం సర్వే కూడా చేపట్టలేదు. మరి ఎవరిని మోసం చేయడానికి అని చెప్పేసి ఈ ఫౌండేషన్ వేసిండ్రో మరి గత ముఖ్యమంత్రి తెలియదు. దాని తర్వాత కూడా 2 సంవత్సరాలు వారే అధికారంలో ఉండి ఫౌండేషన్ తర్వాత కూడా దానికి ₹1 కేటాయించలేదు, దాన్ని ముందుకు తీసుకుపోలేదు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.